Use earphones for better experience. చాలా ఓవర్ అయిపోయింది కదా, మన రేంజ్లో వేసుకోలేదు. ఏంట్రా ఇది మొత్తం మెల్లగానే ఉంది, ఎవడైనా ఉన్నాడా లేదా? ఇంకా త్వరగా రండ్రా బాబు. దేశము నోరు మీద దోమలు పోతాయి. ఏం ఆలోచిస్తున్నారో ఆలోచన చేసుకుంటాను. స్లో మోషన్ లో వీడియో వస్తుంటే ఉంటదరా. మరి నేనురా no, 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 no. ఏం రో నవ్వుతున్నావు? అదిగా కానీ సంపాదించి రిచ్ అయిపోవాలరా. అవును కానీ అదా బిజినెస్ ఫస్ట్ డబ్బులు వస్తాయి, రిచ్ అయిపోతాయి. అది కూడా ఒక 2 సంవత్సరాలు తొందరగా అయిపోతున్నా బిజినెస్ అయితే. బిజినెస్ చేస్తా, ప్రాఫిట్ వచ్చిందనుకో రాజమౌళి సినిమాలో ఉంటుంది, లాస్ వచ్చిందనుకో ఆ జయ సినిమాలా ఉంటుంది. మరి యూట్యూబ్ లో బిగా సపోర్ట్ చేద్దాం. సబ్స్క్రైబర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి, మనీ వస్తాయి, ఫేమ్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ వచ్చిందనుకో ప్రాఫిట్ వస్తుంది, అదే సబ్స్క్రైబర్ రాకపోతే లాస్ అవుతుంది. అవసరమా? వేస్ట్. అది కాదురా, నాకు ఫోటో రావాలంటే ఇంట్రెస్ట్. నేను ఎలా అంటే దూరంగా అంటే బైక్ మీద వెళ్ళి ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం రా, బాగా వస్తాయి లైక్స్. దానివల్ల నేను ప్రయోజనం చెప్పి చూద్దాం చూద్దాం కానీ పొడి ముందు పొడి పొడి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దగ్గర 50 సబ్స్క్రైబర్స్, 500 వ్యూస్ వచ్చాయి ఒక్కటే నైట్ లో. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి స్టూడెంట్స్ కి అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి అతి తక్కువలో చీప్ లో మోటోలాంగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. Turn left or turn right or look straight at the sun. My mind's going in circles, I'm trying to fight it. Getting these voices inside to stay quiet. Gone to the place where all this began. Just start again. Oh, you won't see the light. హలో ప్రశాంత్, ఎక్కడున్నారా? ఏం లేదు, కొంచెం బండి కావాలరా, ఒక హాఫ్ డే మోటో లాగింగ్ చేస్తున్నా. అవునా, సరేరా, ఓకే. రారా. మొన్న వీడియో చూసినవారా? అనుకోలేదు తెలుసా అసలు. 500 వ్యూస్, 50 సబ్స్క్రైబర్స్. ఇట్లనే చేసుకుంటా పోతే నెక్స్ట్ ఇయర్ లోపు మంచిగా అవుతుంది రా ఛానల్. ఈ ఫస్ట్ లాక్ ఎక్కడ చేద్దామా అని చూస్తున్నా. నువ్వు చెప్పి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? ఏంద్రా ఎక్కడికోవాలి? ఇవన్నీ అవసరమారా? వేస్ట్, పనికిరాని ఇవన్నీ. ఇప్పుడు 50, తర్వాత 100, తర్వాత 150, తర్వాత మంచి ఏదో బిజినెస్ పెట్టుకొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని రిచ్ అయిపోతారా. చెప్పేదిరా, ఇవన్నీ వేస్ట్, వదిలేసారా. అవునరా,
నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? సరే చేసిన అని చెప్తున్నాగా. ఒకసారి ఇరా చేసిన. ఇదేంద్రకురా? ఇది చిన్న గోప్రో లాంటిదిరా. ఫోన్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఇయర్ ఫోన్ సైడ్ చేసి లోపల మైక్ పెట్టినాం అనుకో, మన వాయిస్ వీడియో మొత్తం క్లియర్గా వస్తుంది బండితో సహా. అంటే రైడ్కి వెళ్ళి మొత్తం వచ్చేస్తుంది క్లీన్గా. హలో, బండి ఉందా? వస్తున్నా. థ్యాంక్స్ రా. అవును, ఒకసారి పోనీ. ఏం చేస్తున్నారా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. చలో బ్లాగ్ ఇద్దాం. ఫ్రెండ్స్ చెప్పాను కదా మోటో లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా అని. నాకైతే బైక్ అయితే సెట్ అయిపోయింది మా ఫ్రెండ్ది. సో నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఎక్కడికి వెళ్ళాలని. చలో ఈ వీడియో కింద మీరు అందరూ ఖచ్చితంగా ఒక కామెంట్ ఇవ్వండి ఎక్కడికి వెళ్ళాలనేది. నేను అందరి నుంచి ఒకటి పిక్ చేసుకుని ఖచ్చితంగా వెళ్తాను. Oh, you won't see the light until the dawn breaks. No, till it's all said and done, you won't know what it takes. Gotta make a run. టైర్ పంక్చర్ అయింది ఏంటి? నా స్పెషల్ వీడియో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా తొందరగా ఫాలోవర్స్ వస్తున్నారు, చాలా లైక్స్ వస్తున్నాయి. ఇప్పుడు నా రైడ్ ఎక్కడికో చెప్పబోతున్నా. ఏంట్రా ఇలా వచ్చావు? అన్నా అది అన్ని పెట్టిస్తాను, ఖచ్చితంగా పెట్టిస్తావు కదా. యాక్చువల్గా మా ఫ్రెండ్ చాలా బిల్డప్ చేసిన. ఇప్పుడు మళ్ళీ నువ్వు కాదు కూర అనకన్నా ప్లీజ్ హ్యాండ్ ఇవ్వవు కదా, మరి ఇంత తొందరగా కదా. Hi, welcome to my YouTube channel. Hi, welcome to my YouTube channel.
హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకోసం హాయ్ ఏంట్రా ఇలా వచ్చావు? దా బిజినెస్ అన్నావు, రిచ్ అన్నావు, ఇదేంట్రా? అది ఫేమ్ అన్నా, రేంజ్ అన్నా, అయినా బిజినెస్ వేస్ట్రా. లాస్ వచ్చింది అనుకో చెప్పదే అడగాలి. అది యూట్యూబర్స్లో ఇట్లా పెట్టినాము ఒక వీడియోస్, లైక్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోయింగ్, అబ్బబ్బబ్బబ్బ రేంజ్ వేరురా. మనం ఇక్కడికి వెళ్ళాలంటే సెల్ఫీలు, ఫోటోలు, ఎంత బాగుంటుందిరా. బిజినెస్లో ఉంటుంది అలా. సారీ ఆ రోజు నా బైక్ పంక్చర్ చేసి నువ్వే కదా? నో. నిజం చెప్పరా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా, పద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అసలుకే. దాదా దాదా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పాను కదా కొన్ని హాంటెడ్ ప్లేసెస్కి నేను విజిట్ చేశానని. ఇప్పుడు అలాంటి ప్లేస్కి ఇంకోటి వచ్చాను. అసలు దయ్యాలు ఉన్నాయా లేవా, నాకు కనిపిస్తాయా కనిపించవు అనే దాని గురించి చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఒక చెట్టుకి వేసుకొని 5 ఇయర్స్ క్రితం ఒక అతను చనిపోయాడు. కానీ అతను రోజు ఇక్కడ కనిపిస్తాడు, పిలిపిస్తాడు, అవన్నీ చూస్తాడు, కనిపిస్తున్నాడు. అది నిజంగా దెయ్యమా ఇక తనేనా అని తెలుసుకుందాం. ఇక్కడ ప్లేస్కి వెళ్దాం, మీరు కూడా రండి. సౌండ్స్ వినపడుతుంది. యాక్చువల్గా నాకు ఒక్కటి రావాలంటే నాకు చాలా భయంగా ఉండేది. నా టీం వాళ్ళే వీడియో చూస్తున్నారు. అంటే ఇలాంటి ప్లేసెస్ ప్రతి ఒక్కరికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఏదో తెలుసుకోవాలి, హిస్టరీ సంథింగ్ మనం తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ళందరి కోసం ఈ వీడియో. నాకు కూడా ఏదో అవుతుందని భయం అవుతుంది, కానీ మంచిది ఏదో విషయం దొరుకుతుంది. సో చెప్పాను కదా, ఒక అతను ఊరేసుకొని చనిపోయాడని ప్రైజ్ పెట్టింది. అది ఇదే చెట్టు. కానీ చనిపోయిన తర్వాత ఊరు వాళ్ళకి కనపడుతున్నాడా లేదా అని ఎట్లా మీరు అవునరా, నిజంగా దయాలున్నాయా? దయ్యాలు అంతా మనం కావాలి అంతే. ఏమోరా, నిజంగా ఉంటాయి దయ్యాలు. సరే రా ఒకటి వేసేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకో, కరెంట్ పోవాలి 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 పోలీసు చూసా దేవుడు లేడు. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి అనుకో, కరెంట్ పోవాలి పోవాలి పోవాలి. దేవుడు లేదన్నా, దయ్యం లేదన్నా, అదేదో మీడియా ట్రిప్ అయిందంట. చూసావా ఆ వీడియోకి ఎన్ని లైక్స్
చూసినందుకు ధన్యవాదములు. చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇంకేమైనా మా వాళ్ళు తప్పు చేస్తుంటే కామెంట్స్లో పెట్టండి, నేను వాళ్ళ టాట చేస్తా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.